హనుమాన్ సినిమాకు సంబంధించి ప్రీమియర్ షోలను పెయిడ్ ప్రీమియర్లను గుంటూరు కారం సినిమా ఉంది కాబట్టి ముందు రోజే వేసుకుంటే కనుక ఏదన్నా కమర్షియల్గా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకోవటం, దానికి తగ్గట్టుగానే సెలెక్టెడ్ లొకేషన్స్లో సెలెక్ట్ థియేటర్స్లో హనుమాన్ పెయిడ్ ప్రీమియర్స్ అనేవి వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బట్ ఊహించిన దానికంటే హనుమాన్ సినిమాకు ఎక్కడి నుంచో వచ్చింది కానీ ఈ క్రేజ్ అనేది తొలి నుంచి కొంతమేర ఆడియన్స్ ఈ సినిమా బాగుంటుంది, కంటెంట్ ఇంట్రెస్టింగ్గా ఉంది, చూడాలి అని చెప్పేసి కొద్ది వర్గం అంటే ఇంట్రెస్ట్ బుక్ మై షోలో ఓపెన్ చేసినప్పుడు కూడా గుంటూరు కారం సినిమా కంటే కూడా ఎక్కువ 1% ఇంట్రెస్ట్ను హనుమాన్ సినిమా కలిగి ఉండటం అనేది జరిగింది. అయితే అది అంతా కూడా మ్యానిపులేట్గా చేస్తూ ఉంటారు కాబట్టి అదేముందిలే పెద్ద పట్టింపు లేదు అని చెప్పి ఒక ప్రచారం జరిగింది. కానీ బట్ ఎప్పుడైతే పెయిడ్ ప్రీమియర్స్కి సంబంధించిన వాటన్నిటిని కూడా ఏర్పాటు చేశారో, షోలకు సంబంధించి ఎప్పుడైతే బుకింగ్ ఓపెన్ చేశారో ఇమీడియట్గా కూడా పెట్టంగానే వాటికి సంబంధించిన టికెట్లు కూడా సోల్డ్ అవుట్ అయిపోవటం. సో ఆడియన్స్ నుంచి మరికొన్ని షోలను వేస్తే బాగుంటుంది, మేము చూడటానికి ఇంట్రెస్ట్గా ఉన్నాం అని చెప్పేసి రిపోర్ట్ రావడం పట్ల ఒక ఎక్స్ట్రా షోలను కూడా యాడ్ చేయడం జరిగింది. నిజానికి హైదరాబాదు, వైజాగ్ కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో తొలుత మేకర్స్ కొన్ని థియేటర్లను ఏర్పాటు చేసుకుని ఏదైతే మెయిన్ థియేటర్లు ఉంటాయో ఎక్కడ క్రౌడ్ అనేది ఎక్కువగా వస్తుందో వాటిని సెలెక్ట్ చేసుకుని 11వ తారీఖు సాయంత్రం 6:30 ప్రాంతంలో షోలను వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే వైజాగ్లో ముందు అనుకున్నట్టుగా కూడా కేవలం 2-3 స్క్రీన్లోనే ఏర్పాటు చేస్తే సో దానికి చూస్తారు కదా అనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. బట్ ఆ 2-3 స్క్రీన్లకు సంబంధించి ఆ షోలు కూడా వెంటనే పూర్తయిపోతాం. ఆ తర్వాత 5-6 షోల వరకు కూడా పెంచితే బెటరు, అంటే ఆడియన్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు కోరుకున్న ధర్మిలో సో వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాటి బుకింగ్ కూడా ఓపెన్ చేయటం, ఇమీడియట్గా అవి కూడా క్లోజ్ అయిపోవటం, ఇదంతా కూడా హనుమాన్ సినిమా మీద మొత్తానికి ఆడియన్స్ కాస్త ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగానే ఉందనే విషయం ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ మరొక దెబ్బ ఏంటంటే కనుక ప్రీమియర్స్కి సంబంధించి గుంటూరు కారం ఎర్లీ మార్నింగ్ షోలు ప్రారంభమవుతాయి కాబట్టి ముందు రోజు సాయంత్రం వేసుకోవాలని చెప్పేసి వాళ్ళు సపరేట్గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు 1 గంటకే బెనిఫిట్ షోలు అనేవి గుంటూరు కారం సినిమా నుంచి వస్తున్నాయి కాబట్టి సో కొంతమేర ఆడియన్స్ ఇన్ఫ్లో అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే హనుమాన్ సినిమా సాయంత్రం చూడటం కంటే కూడా మిడ్ నైట్ గుంటూరు కారం సినిమాకి సంబంధించిన బెనిఫిట్ షోను చూసేందుకు ఎంతో కొంత, ఎంత కాదనుకున్నా 1% 2% అటు మరలిపోయే అవకాశం ఉంది. బట్ ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ మాత్రం మేకర్స్ ఊహించిన దానికంటే చాలా ఎక్కువగానే ఉందని అనుకోవచ్చు. ప్రధానంగా ఫస్ట్ నుంచి వాళ్ళ ఫోకస్ అంతా కూడా నార్త్ మీద ఎక్కువగా ఉంది. అక్కడ ఈ డేట్కి ఎక్కువ థియేటర్లు కావాలని చెప్పేసి నిర్మాతలు అక్కడ ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్లని సంప్రదించడం, కార్తికేయ 2 తర్వాత మరొకసారి తెలుగు నుంచి వస్తున్న ఈ డివోషనల్ కంటెంట్ను టచ్ చేస్తూ ఈ సినిమా వస్తుండటం, ప్రస్తుతం అక్కడ అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఆ ఫేవర్ అంతా కూడా ఇప్పుడు నార్త్లో ఎక్కువగా కనిపిస్తున్న క్రమంలో ఇప్పుడు హనుమాన్ అని చెప్పేసి ఈ టైటిల్తో ఈ సినిమా వస్తడం అనేది కొంచెం నార్త్ ఆడియన్స్కు ఈ కనెక్టివిటీ అనేది ఆటోమేటిక్గా జరిగిపోయిందని చెప్పుకోవచ్చు. పైగా గతంలో టాలీవుడ్లో రిలీజ్ అయిన ఈ డివోషనల్ కంటెంట్ సినిమాలు అనేవి నార్త్లో ఎక్కువగా ఆడటం అనేది కూడా సో ఆ సెంటిమెంట్ కూడా ఈ సినిమాకు వర్కౌట్ అవుతుంది అని చెప్పేసే కోణంలో కూడా అక్కడ ఎక్కువగా మంది ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. దీనికి తోడు ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాం, ఆదిపురుషు సినిమాకు సంబంధించిన కంటెంట్తో కంపారిజన్ చేస్తూ కూడా అన్ని కోట్ల బడ్జెట్తో రూపొందిన ఆ కంటెంట్ కంటే కూడా లిమిటెడ్ బడ్జెట్లో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన అవుట్పుట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా క్లారిటీగా ఉంది, అందరూ ఆమోదకరంగా ఉంది అని చెప్పేసి సో అలా ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఈ సినిమా తెచ్చుకోవటం, దాన్ని చివరి వరకు కూడా కంటిన్యూ చేయడం జరిగింది. బట్ అనూహ్యంగా తెలుగు వరకు వచ్చేసరికి మహేష్ బాబు సినిమాతో థియేటర్ల ఇష్యూ అనేది డిఫరెంట్ ఇష్యూగా అయినప్పటికీ కూడా సినిమా ప్రమోషన్స్ పరంగా అది ఎక్కువగానే కలిసి వచ్చింది. వార్తల్లో నిలుస్తూ హనుమాన్ అనే సినిమా ఎప్పటికప్పుడు ఈ సినిమాకి సంబంధించి కొంచెం సింపతి అనేది కూడా ఆడియన్స్లో ఏర్పడటం, ఈ సినిమా ఖచ్చితంగా ఆడితే బాగుంటుందని చెప్పేసి చాలామంది అనుకోవడం జరిగింది. సో ఏదైనప్పటికీ అన్ని విధాలుగా కూడా నిర్మాతల పరంగా వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ వాళ్ళు చేశారు. ప్రమోషన్ పరంగా కానీ ఈ సినిమాకు థియేటర్లు మ్యాక్సిమం రప్పించుకునేందుకు కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. సో అందులో భాగంగానే పెయిడ్ ప్రీమియర్స్ అనే ఒక ఆలోచన అనేది రావటం వాళ్ళకి నిజంగా ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు కలిసి వచ్చే అంశం. ఎప్పుడైతే నైజాం ఏరియా వరకు కూడా ఈ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి అత్యధిక థియేటర్లో మ్యాక్సిమం లొకేషన్స్లో ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ను వాళ్ళు ప్లాన్ చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే ఈ పెయిడ్ ప్రీమియర్స్ ప్రస్తావన రావడం అనేది సినిమాకు కలిసి వచ్చే అంశం. ఈ సినిమాకున్న ఈ క్రేజ్ అనేది కూడా ఈ పెయిడ్ ప్రీమియర్స్ అనేవి మరొకసారి ఆడియన్స్ యొక్క రెస్పాన్స్ రూపంలో నిరూపించాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకు సంబంధించి కంటెంట్ అల్టిమేట్గా 4 సినిమాలు 1 by 1 విడుదలైన తరువాత వీటిలో ఏది బెటరు అని చెప్పే కంపారిజన్ వచ్చిన తర్వాత వాటిలో ఏది లాంగ్ రన్ ఉంటుందనేది ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో అల్టిమేట్గా ఈ 14వ తారీఖు నా సామిరంగా రిలీజ్ అయ్యే వరకు అన్ని సినిమాలను చూసిన ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఈ కంపారిజన్లో హనుమాన్ సినిమా నిజంగా కంటెంట్ బాగుంటే కనుక
ఆ థియేటర్లు అనేవి షఫల్ అయ్యే అవకాశం ఉంది. సో ఏది బాగుంది, దేనికి రెస్పాన్స్ ఎక్కువ వస్తుంది, ఆడియన్స్ ఏది ఇంట్రెస్ట్గా ఉన్నారనే దాని మీద కూడా తొలుత ఓపెనింగ్ పరంగా కూడా కాస్త తక్కువైనప్పటికీ కూడా ఓవరాల్ సినిమాలన్నీ రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో అడ్జస్ట్మెంట్ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో ఆ రకంగా హనుమాన్ టీం తమ కంటెంట్ మీద నమ్మకంతో మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయిన తర్వాత అయినా సరే తమ సినిమాకు ఎక్కువ థియేటర్లు లభిస్తాయి, ఆడియన్స్ ఆదరణ ఖచ్చితంగా దక్కుతుందని చెప్పే కాన్ఫిడెన్స్తో వాళ్ళందరూ ఉన్నారు.